నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయంటే మేనిఫెస్టోలు, సభలు, విమర్శలు మాత్రమే కాదు, ఇప్పుడు మరో ట్రెండ్ కూడా జోరందుకుంటోంది. సినీ స్టార్లతో రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు. రాజకీయ వేదిక నుంచి ఒక్కసారిగా లైట్లు, కెమెరాల మధ్యకొచ్చి కూల్గా మాట్లాడితే ఇమేజ్ కూడా మారుతుంది, రీచ్ కూడా పెరుగుతుంది. ఇదే ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్. ఇటీవల పినరాయి విజయన్ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంటర్వ్యూ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాలపై కాకుండా వ్యక్తిగత కోణంలో మాట్లాడడం ఆడియన్స్కి కొత్త అనుభూతి ఇచ్చింది. ఇది కొత్త విషయం కాదు, అమెరికాలో కూడా ఇదే ఫార్ములా చాలా కాలంగా వర్క్ అవుతోంది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హాలీవుడ్ స్టార్ జాక్ గలిఫ్రినాకెస్తో సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ఆ షో యూత్లో భారీగా క్లిక్ అయింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల సమయంలో పలువురు సినీ ప్రముఖులతో పోడ్కాస్ట్లు చేస్తూ తన స్ట్రాటజీ మార్చుకున్నారు. యుద్ధ సమయాల్లో కూడా ఈ స్ట్రాటజీ కనిపించింది. జెలెన్స్కీ స్వయంగా మాజీ నటుడే హాలీవుడ్ స్టార్ సీన్ పెన్తో మాట్లాడి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాలీవుడ్ దర్శకుడు ఓలివర్ స్టోన్స్తో డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా తన ఇమేజ్ను మృదువుగా సాగించడానికి అమెరికా టాక్ షో హోస్ట్ స్టీఫెన్ కోల్బర్ట్తో మాట్లాడారు. మన దేశంలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్తో చేసిన ఇంటర్వ్యూ భారీగా చర్చకు దారితీసింది. రాజకీయాల కంటే వ్యక్తిగత జీవితం, అలవాట్లు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవే హైలైట్ అయ్యాయి. మొత్తానికి రాజకీయ నాయకులు ఇప్పుడు ఓటర్లను సభలతో కాదు, స్క్రీన్ మీద స్మైల్తో, స్టార్లతో కనెక్ట్ అవుతూ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా ఇమేజ్ మేకఓవర్ స్ట్రాటజీనా, లేక ప్రజలకు నాయకుడి మరో కోణాన్ని చూపించే కొత్త మార్గమా? ఎలక్షన్ సీజన్లో రాజకీయాలు కూడా ఇప్పుడు షో బిజినెస్ లా మారిపోతున్నాయా?